అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ఈరోజు కంటెంట్ వచ్చేసి వారం రోజులుగా మబ్బులు రావడం జరుగుతుంది. దాని ద్వారా పూత రాలడం, కొమ్మ కుళ్ళుడు, ఆకు రాలడం, బూజు తెగులు అలాంటి సమస్యల గురించి దాని గురించి మీకు మంచి మనతో పాటు కొన్ని సజెషన్స్ ఇవ్వబోతానండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కంటెంట్ వచ్చేసి మనం 5 రోజుల క్రితం దీనికి ఒబెరాన్ M45 అనే టెక్నికల్ మనం వాడడం జరిగింది. చూసుకోవచ్చు మీరు చేను కూడా ఏ విధంగా ఉందనేది. ఇంత మబ్బుకు కూడా పూత అనేది హెవీగా డ్రాప్ అవ్వట్లేదు. అక్కడక్కడ 1-2 చోట్ల రాలిపోతుంది. అది ఏ విధంగా రాలుతుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి. మనం కొట్టింది పోయినసారి తెల్లదోమకు ప్లస్ మన పండుగ కూడా రాకుండా ఉండడానికి స్ప్రే చేసాం. హెవీగా 5-6 రోజులు 8 రోజుల సంది మబ్బులు ఉండడం వల్ల అది న్యూట్రిన్స్ లోపం అనేది ఖచ్చితంగా మొక్కకు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మబ్బు ఉన్నప్పుడు విటమిన్ డి దొరక్క మొక్కకు అనేది పండుపూత రావడం అనేది జరుగుతుంది. దీని ద్వారా అక్కడక్కడ తెల్లదోమ కనుక ఉన్నట్టయితే మనకు కాయలు వంకరగా తిరిగిపోవడం, మిడ్డీ సైజు ఈ దోమ అనేది అటాక్ అయ్యి అది కాయ అనేది వంకర పోయి మిడ్డీ కాయలు మనకు రావడం జరుగుద్ది. దాని గురించి మనం ఈరోజు ఆ న్యూట్రిన్స్ లోపం ఎట్లా సరి చేసుకోవాలి, ఫంగిసైడ్స్తో పాటు న్యూట్రిన్స్ మనం బ్యాలెన్స్ చేయాలి. మబ్బు వచ్చినప్పుడు మనం ఓన్లీ పూత రాలుతుంది కానీ మనం ప్రత్యేకించి మనం పొడి మందులు బ్లైటాక్స్ కానీ ఇంకా వేరే మార్కెట్లో దొరికేటి అన్నీ మనం యూజ్ చేయడం కాదు. మొక్కకి ఏ విధంగా అది ఎట్లా రాలుతుంది ఒకసారి చూసుకోవచ్చు. ఈ చెట్టుకు చివరకంటూ కూడా పిందెలు పూతతో ఉన్నది. ప్రతి చెట్టు కూడా ఎక్కడా కూడా హెవీగా రాలట్లేదు. పూత ఆరోగ్యంగానే ఉంది కానీ రాలుతుంది, కొంచెం అనేది డ్రాప్ అవుతుంది అక్కడక్కడ. దాన్ని కూడా మనం అరికట్టుకోవడం ఎలా, దాని గురించే ఈరోజు కంటెంట్. దానికి వచ్చేసి న్యూట్రిన్స్ అనేది కంపల్సరీ మనం ఇచ్చుకోవాలండి. మబ్బు పడ్డప్పుడు 2 రోజులు మనకి ఎప్పుడైతే మబ్బు ఉంటుందో అప్పుడు కంపల్సరీ మనం ఫంగిసైడ్తో పాటు న్యూట్రిన్స్ ఇచ్చుకోవాలి. న్యూట్రిన్స్ అంటే మనకు మార్కెట్లో అగ్రోమిన్ మ్యాక్స్ దొరికిద్ది, అలాగే 19 కూడా న్యూట్రిన్స్, అది కూడా 28 కూడా న్యూట్రిన్స్. నేను వచ్చేసి ఈరోజు అగ్రోమిన్ మ్యాక్స్ మన సింజంటా కంపెనీ వారిది క్వాంటిస్ అనే మందు ఎకరానికి 400 ml. ఇది అగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఒక 1/2 kg, ఎకరానికి ఒక 1/2 kg చొప్పున నేను స్ప్రే చేయడం జరుగుతుంది ఈరోజు. ఇది వచ్చేసి అగ్రోమిన్ మ్యాక్స్లో జింకు, బోరాను, మెగ్నీషియం దానికి సంబంధించిన న్యూట్రిన్స్ అన్నీ ఉంటాయండి. క్వాంటిటీస్ కూడా అలాగే మనకు ఫంగిసైడ్స్కు పనిచేస్తుంది, కొమ్మకుళ్ళకు కానీ దానికి దీనికి చిన్న మా దాంట్లో లేదు కాబట్టి నేను కొమ్మకుళ్ళకు ప్రత్యేకంగా స్ప్రే చేయట్లేదు. మా దాంట్లో ఉన్నట్టయితే మీరు కొమ్మకుళ్ళు ఉన్నోళ్ళైతే అగ్రోమిన్ మ్యాక్స్తో పాటు గెలియే సెన్సార్ కానీ లేదా వేరే ఫంగిసైడ్లు ఉంటాయి మనకు, మన మెరివాన్ కానీ, బిఎస్ఎఫ్ మెరివాన్ కానీ, బ్రేరోల్ది లూనా కానీ, అసర్బో కానీ ఇందులో కలిపి మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. మనకు పండు పూత గురించి మాట్లాడుకుంటే న్యూట్రిన్స్ లోపం వల్ల ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చివరకంటూ కింద ఉంది, ఇది పచ్చ కూడా అయిపోయింది. ఇది ఎందువల్ల అయింది, చెట్టు మొత్తం బ్లాక్గానే ఉంది, ఇది ఇట్లా పచ్చ కూడా అయింది. ఇది న్యూట్రిన్స్ లోపం. దీనికి అనేది ఎండనే తగలపోవడం వల్ల హెవీగా మబ్బు రావడం, చల్లదనం ఎక్కువ అయిపోయి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అయిపోద్ది ఆటోమేటిక్గా. దానికి ఇవి మనం స్ప్రే చేసుకున్నట్టయితే 100% రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి రైతు చేసే తప్పు ఏంటంటే 2-3 సార్లకు ఒకసారి 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసినప్పుడు ఒకసారి న్యూట్రిన్స్ ఖచ్చితంగా ఒకసారి మనం ఇచ్చుకోవాలి చేనుకు. అది యాంటీబయాటిక్లో మనకు పనిచేస్తుంది. న్యూట్రిన్స్ అనేది ఎక్కడికెళ్ళో తెచ్చిపెట్టదని మొక్కకు ఏరు నుంచి ఏదైతే పోషక విలువలు అందవో మనం న్యూట్రిన్స్ స్ప్రే చేసినప్పుడు మనం కృత్రిమంగా వాటికి మన మొక్కలకు అందజేసిన వాళ్ళం అవుతాం. తద్వారా మనకు పంట ఆరోగ్యంగా ఉంటుంది, పూత రాలదు, హెల్దీగా ఉంటుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఈ కొమ్మకుళ్ళు నుంచి కూడా మనం పంటని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కొమ్మకుళ్ళు ప్రత్యేకంగా అంటే అది కొంచెం బెట్టకు రావడం లేదా మబ్బులు బాగా ఉండడం వల్ల, పురుగు ఉండడం వల్ల కూడా ఆ పురుగు కొరికిన కాడ ఇట్లా వర్షం చినుకులు పడి అట్లా ఫంగిసైడ్ స్టార్ట్ అయ్యి అది తినుకుంటూ మేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఫస్ట్ అరికట్టాల్సిన దోమ, పురుగు మన చేనులో ఎప్పుడైతే ఉండవో ఎటువంటి రోగాలు కూడా రావు. న్యూట్రిన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్క రైతు కూడా మబ్బు ఉన్నప్పుడు న్యూట్రిన్స్ అనేది కంపల్సరీ 100% ఇవ్వాలండి. ఇవ్వకుంటే మాత్రం పూత అనేది చాలా వరకు మనం లాస్ పోవాల్సి వస్తుంది. తద్వారా మనకు పంట అనేది
తక్కువ మోతాదులో మన చేతికి అందే అవకాశం ఉంటుంది. చెట్టు పెరిగినాక కనుపులకు ఒక కాడే పూత వస్తుంది. ఇక్కడ రాలిపోయిందంటే ఇక మళ్ళీ అక్కడ రావడం జరగదు. అది వచ్చిన పూతని మనం కాపాడుకోవడం అది మన బాధ్యత. అది న్యూట్రిన్స్ స్ప్రే చేస్తారా, మీరు ఫంగిసైడ్ స్ప్రే చేస్తారా అనేది అది రైతు ఉంటుంది అది. అంతేగాని మనం ప్రత్యేకంగా ఎప్పుడు ఫంగిసైడ్ M45, బోరాను, మెగ్నీషియం ఇలాంటితో పాటు ఈ ఫంగిసైడ్లు కూడా మనం మామూలుగా క్వాంటిటీస్ న్యూట్రిన్స్ అన్నీ మిక్స్ చేసి కొట్టుకున్నట్టయితే ఒకటి ఏదన్నా 3-4 ప్రోడక్ట్లు అసలు కలపకూడదండి. ఏదన్నా ఒకటి ఫంగిసైడ్ కానీ న్యూట్రిన్స్ కానీ రెండు కలిపి స్ప్రే చేసుకోవాలి. మనకు దోమ ఉన్నట్టయితే దోమకు న్యూట్రిన్స్ యాడ్ చేసుకోవచ్చు. పురుగు ఉంటే పురుగుకు న్యూట్రిన్స్, ఎందులోనైనా న్యూట్రిన్స్ అనేది కంపల్సరీ మిక్స్ చేసి కొట్టుకోండి. చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మరిన్ని ఇంకా మంచి వీడియోలు మీకు రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ కంపల్సరీ చేయండి ఎట్లా ఉందనేది కూడా.